అనగనగా వింజపురం ప్రాంతాలలో ఉన్న కొండమీద ఒక సాధువు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ కొండమీద మహిమగల సాధువు ఉన్నాడని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు. ఇక వచ్చిన వాళ్లంతా వాళ్ల మంచి చెడ్డలు కష్టసుఖాలు ఆ సాధువుకి చెప్పుకునేవారు. అలా సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్లు సంతోషంతో ఇళ్లకు వెళ్లేవాళ్లు. ఇదిలా ఉండగా ఓ రోజు అన్నపూర్ణ అనే ఒక వృద్ధురాలు ఆ సాధువు దగ్గరకు వస్తుంది. అయ్యా, నాకు 2 కొడుకులున్నారు. నేను నా భర్త కలిసి వాళ్ళిద్దరినీ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాక వాళ్ళిద్దరూ మమ్మల్ని పంచుకున్నారు. ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉందయ్యా. నాకసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఓ పక్క కొడుకులను వదులుకోలేకపోతున్నాను, మరో పక్క భర్తకు దూరంగా ఉండలేకపోతున్నాను స్వామి. తల్లి, నీ కొడుకుల ప్రవర్తనకు నిజంగా నువ్వు సిగ్గుపడాలి. అయితే ఒక విషయం నీకు చెబుతాను. ఇదంతా నీ కర్మఫలం తల్లి.